ఇక మున్సిపాలిటీలల్లా సర్వే రిపోర్ట్ అయితే వచ్చింది. ఎన్ని సీట్లు ఏ పార్టీ కైవసం చేసుకుంటున్నది సిప్యాక్ సర్వే వాళ్ళైతే వివరించారు మొత్తం మీదనైతే. అంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఎన్ని సీట్లు గెలవబోతుంది అని చెప్పి అయితే చెప్తున్నారు. ఇగో చూద్దాం. ఇగో మున్సిపల్ పై సిప్యాక్ సర్వే సంచలన ఫలితాలు వెల్లడి. ఇగో 116 మున్సిపాలిటీల్లో 74 కాంగ్రెస్ ఖాతాలో, 116 మున్సిపాలిటీల్లో 74% కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డట్టయితే సిప్యాక్ సర్వే చెప్తుంది. 7 కార్పొరేషన్ లో 5 కాంగ్రెస్ కే, బీఆర్ఎస్ ఖాతాలో 36 మున్సిపాలిటీలు, బీజేపీ సిపిఐకి చెరో కార్పొరేషన్. గ్రౌండ్ రిపోర్ట్ షాంపిల్స్ ద్వారా స్పష్టం. సిప్యాక్ సంస్థ ఎండి సర్వే కిరణ్, ఈ సిప్యాక్ సంస్థ ఎండి సర్వే చేసి ఈయన ఎండి కిరణ్ అయితే బయట పెట్టిండు. ఇగో కాంగ్రెస్ కు 74 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు 5, బీఆర్ఎస్ కు 36 కార్పొరేషన్లు 0, బీజేపీకి 5 మున్సిపాలిటీలు 1 కార్పొరేషన్, కమ్యూనిస్ట్ కు 1 మున్సిపాలిటీ 1 కార్పొరేషన్. మొత్తం 116 జరిగినటువంటి ఎన్నికలలో ఈ సర్వే వెల్లడించిన వివరాలు ఇవి. కాంగ్రెస్ పార్టీకి ఇన్ని, బీఆర్ఎస్ పార్టీకి ఇన్ని, బీజేపీ పార్టీకి ఇన్ని, కమ్యూనిస్ట్కి ఇన్ని, మొత్తం ఇవి. మరి మొత్తం మీదనైతే ఈ సర్వే ఆధారం బట్టి చూస్తే మరి తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రధాన పార్టీలు మాయే మాయే అని అంటారు కదా. ఈ సర్వే చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఎన్ని పార్టీలు, ఎన్ని మున్సిపాలిటీలు వస్తున్నాయి, ఎన్ని కార్పొరేషన్లు వస్తున్నాయి అయితే క్లియర్ గా కనబడుతుంది. సరే సర్వేలు కొన్ని తారుమారు అవుతాయి, జరగచ్చు, ఎందుకంటే కొన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ ఎలక్షన్ రిజల్ట్ అయితే వస్తాయి. కాబట్టి ఎలక్షన్ రిజల్ట్ కౌంటింగ్ తర్వాత మరి సర్వే బట్టి చూస్తే మరి ఇంతగా ఎక్కువ వస్తాయా, మరి ఇంకా తక్కువ వస్తాయా అనేది అయితే మనము ఎన్నికల కౌంటింగ్ తర్వాతనైతే చూద్దాం. మొత్తం మీదనైతే దీన్ని బట్టి చూస్తే ప్రధాన పార్టీలు అనుకున్న సర్వేలకు ఆధారంగా మాత్రం ఎన్ని సీట్లు పార్టీలకు వస్తున్నాయి. మరి ఇక మీరు కూడా ఆలోచించుకోరు. మరి రేపు రిజల్ట్ తర్వాత ఎన్ని సీట్లు పెరుగుతాయా తగ్గుతాయా చూద్దాం మరి.